వాటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలకు సంబంధించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 16 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అలాగే విపక్ష పార్టీలు కూడా పలు అంశాలకు సంబంధించి చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా అదానీ వ్యవహారానికి సంబంధించి చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది కదా. రైట్, చూద్దాం. ఇవాల్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లో 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు అయితే చేస్తోంది. ఇక అందులో వక్ఫ్ సవరణ బిల్లు, విపత్తు నిర్వహణ సవరణ బిల్లుతో సహా కీలక బిల్లులు ఉన్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఆ 16 బిల్లులకు సంబంధించిన వివరాలను అన్ని పార్టీల నేతలకు అందించారు. అయితే మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని కొందరు సభ్యులు కోరినట్లు తెలిసింది. అలాగే కేంద్రం మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల గెలుపుతో జోష్లో ఉన్న ఎన్డీఏ జమిలీ ఎన్నికలపైన కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ సమావేశాల్లోనే ఆ బిల్లు పెడతారా లేదా తదుపరి సమావేశాల వరకు నిరీక్షిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదానీ లంచాలపై అమెరికాలో కేసు నమోదు చేయడం విపక్షాలకు అస్త్రంగా మారింది. అలాగే మణిపూర్ హింస, ప్రాణాంతకంగా మారిన వాయు కాలుష్యం తదితర అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దేశంలోని మినీ ఇండియా పోరుగా పిలిచిన మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం పార్లమెంట్ సమావేశాల ముందు బీజేపీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇటీవలే హర్యానా గెలుపు, ఇప్పుడు మహారాష్ట్ర విజయం బీజేపీకి తిరుగులేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ మరింత దూకుడును ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలో మరిన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక జమిలీ ఎన్నికలపైన ఉభయ సభల్లో చర్చ జరగనుంది అని సమాచారం. కాగా వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ సంయుక్త కమిటీ ఈ నెల 29న తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. కమిటీలోని విపక్ష సభ్యులు తమకు మరికొంత సమయం కావాలి అని అడిగే అవకాశం ఉంది. డిసెంబర్ 20వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 26న పార్లమెంట్ సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ రోజున పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.